సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను నిన్నటి నుంచి చూస్తా ఉన్నాను సార్ టీవీలో జగన్మోహన్ రెడ్డి రాజమహల్, ఇప్పుడు డివి డిబేట్ లోనే దుర్వినియోగం. ఏం సీఎం గారికి కూర్చోవాలంటే అంతంత పెద్ద ఉండాలా, నార్మల్ అట్లో కూర్చోలేరా అంటే మనం మాట్లాడేది సరే. మేము ఇలా అధికారం కోల్పోయి ఉండొచ్చు, మరి ఇక పోయాం కాబట్టి, అధికారం కోల్పోయాం కాబట్టి ఇంక ఏదైనా మాట్లాడితే చెల్లిద్ది అవతల వాళ్ళు అని అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారంటారు. ఏం దుర్వినియోగం చేశారు? ₹1 ఎక్కడైనా మిస్యూజ్ అయితే, ఎక్కడైనా అవినీతికి పాల్పడితే, ఒక ప్రభుత్వానికి సంబంధించి అంతకుముందు టూరిజం హరిత రిసార్ట్స్ ఉండేది, దాని ప్లేస్ లో 4 బ్లాక్లు ఉండేది అక్కడ రిషికొండలో. ఆ 4 బ్లాక్ల ప్లేస్ లో 7 బ్లాకుల నిర్మాణాలకు సంబంధించి G+1 నిర్మాణాలు, అది కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏం కాదు, G+1 నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ తోనే నడిచినాయి. ఆ G+1 నిర్మాణాల్లో మేము 3 మ్యాన్ కమిటీ వేసినప్పుడు ముందు వాస్తవంగా టూరిజం కోసమే అనుకున్నాం సాయి గారు. మళ్ళీ చెప్తున్నా, టూరిజం కోసం అనుకున్న తర్వాత ఒక 3 మ్యాన్ కమిటీ వేసిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ షిఫ్ట్ అవ్వాలని అనుకున్న తర్వాత ఏదైతే ఐటీ టవర్స్ గా మిలియన్ టవర్స్ అయితే అవుతున్నాయో దాంట్లో ఒక ఏ బ్లాకే ఉంది, ఒక బి బ్లాక్ కూడా మేము వచ్చినా స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలని, అలానే గ్రే హౌండ్స్ కు సంబంధించిన ఒక్క సెకండ్ సాయి గారు, గ్రే హౌండ్స్ కు సంబంధించిన పోలీసులు గ్రే హౌండ్స్ కు సంబంధించిందేమో గ్రే హౌండ్స్ విభాగానికి చెందిన భవనాల్లోనే పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాల్లో మున్సిపల్ శాఖను షిఫ్ట్ చేయాలని, అరిలోవాలో ఉన్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వైద్య ఆరోగ్య శాఖను తరలించాలని. సో ఇవన్నీ ప్రభుత్వ బిల్డింగ్లకేమో మీరు అన్నట్టు మిలియన్ టవర్స్ ఏ ఉంది ఆల్రెడీ, అక్కడ బి ఇంకో టవర్ కూడా నిర్మిస్తున్నారు. 2 లక్షల చదరపు అడుగులు భవనాలు అక్కడ ఉన్నాయి. త్రిసభ కమిటీ పరిశీలించి ఇలా సరే ముఖ్యమంత్రి గారు ఉండటానికి, ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం ఉండటానికి ఆ రిషికొండలో ఉన్నటువంటిది ఆల్రెడీ పడేసి వేరే 7 బ్లాకులు నిర్మించాలనుకున్న ప్లేస్ లో సీఎం గారు ఉండటానికి కానీ ఆ సీఎం గారి హౌస్, సీఎం గారి ఆఫీసు, నాట్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బేగంపేటలో క్యాంప్ ఆఫీస్ అండ్ హౌస్ కట్టారు సార్. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వినియోగిస్తా ఉన్నారు కదా. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు, దాన్ని కొంత ఎక్స్టెండ్ కూడా చేశారు. సో అది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి మహల్ అంట. ఇప్పుడు పిఎం గారి కార్యాలయంలో బాత్రూమ్ నార్మల్ గా సులభ కాంప్లెక్స్ లో ఉండేటటువంటి టాయిలెట్ చీపుది పెడతారా సార్? ఏ ముఖ్యమంత్రి గారి కార్యాలయం? సార్ ఒక్క నిమిషం మనం మాట్లాడటానికి, నేను మాట్లాడిన తప్పుంటే మీరు మాట్లాడండి. ఇలానే కూర్చోవాలా, అలానే కూర్చోకూడదా?